వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో 8th క్లాస్ బయాలజీలోని లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో కొంత టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కణ నిర్మాణం విధులు, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనే కొంత టాపిక్ అనేది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. సో ఈరోజు క్లాస్లో జీవుల కణాల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణంలో వైవిధ్యాలు ప్రదర్శిస్తాయనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, వాటి యొక్క నెంబర్లో కానీ షేప్లో కానీ ఇంకా వేరే రకాలుగా కూడా ఏం చేస్తే వైవిధ్యాలు అనేవి ప్రదర్శిస్తాయి అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సజీవ కణాలు అంటే జీవంతో ఉన్న సెల్స్ని శాస్త్రవేత్తలు ఎలా అబ్జర్వ్ చేస్తారు, అసలు ఎలా స్టడీ చేస్తారు అనే క్వశ్చన్ మనకి రైజ్ అయినప్పుడు ఏంటంటే, సో నవేడేస్ ఏంటంటే వస్తువులను పెద్దగా చేసి చూపగల సూక్ష్మదర్శులను వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే మైక్రోస్కోప్స్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. నవేడేస్ బాగా వెల్ డెవలప్డ్ మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ కలిగిన మైక్రోస్కోప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లోనే కాదు, ఇంతకు ముందు రోజుల్లో కూడా శాస్త్రవేత్తలు అంటే మైక్రోస్కోప్ లాంటివి దగ్గరగా ఉన్న అటువంటి ఒక ఆబ్జెక్ట్ని వాళ్ళు తయారు చేసుకొని సజీవ కణాలను వాళ్ళు పరిశీలిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే బాగా డెవలప్ అయిన మైక్రోస్కోప్స్ ఉన్నాయి. ఆ రోజులో మైక్రోస్కోప్ అనే ఒక ఆబ్జెక్ట్కి దగ్గర సంబంధం కలిగిన ఏవైతే జీవులను పెద్దగా చేసి చూపించగలిగిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి సహాయంతో ఏం చేసేవాళ్ళంటే శాస్త్రవేత్తలు వాటిని అధ్యయనం చేయటం కానీ పరిశీలించడం కానీ చేసేవాళ్ళు అనమాట. సో అట్ ద సేమ్ టైం డైస్ అనమాట, రంజనాలను కూడా ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క స్ట్రక్చర్ని ఏం చేస్తారంటే క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాళ్ళు అనమాట. సో ఎందుకు ఈ రంజనాలు డైస్ అంటే, సెల్ అనేది కలర్లెస్గా ఉండొచ్చు ఆర్ కలర్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అంటే పర్టికులర్ జీవి యొక్క దాంట్లో స్ట్రీమ్ అయ్యే బ్లడ్ యొక్క కలర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఆర్ దాంట్లో ఏదైతే ఫ్లో అవుతుందో దాంట్లో ఉన్న బ్లడ్ యొక్క కలర్ని బట్టి, ఆ ఫ్లూయిడ్ యొక్క నేచర్ని బట్టి ఆ సెల్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న సజీవి యొక్క సెల్ అనేది, ఆ సజీవి యొక్క కణం అనేది కలర్లెస్ అయితే ఒక సెల్లో నెంబర్ ఆఫ్ ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. అంటే సెల్లో చాలా భాగాలు ఉంటాయి. మన కంటికి కనిపించేది ఒక సెల్లే, దాన్ని బాగా మ్యాగ్నిఫై చేసి మనం చూసినప్పుడు దాంట్లో ఏముంటాయి, ఇంటర్నల్ ఆర్గనెల్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా, గోల్గి, ఇలా రకరకాల ఇంటర్నల్ ఆర్గనెల్స్ అనేవి అండ్ దాంట్లో ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో వాటన్నిటిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా రంజనాలు డైస్ని యూజ్ చేయాల్సిందే. అప్పుడు ఏం చేస్తే అవి ఆ కలర్ని పట్టి ఉంచటం వల్ల మనం వాటిని ఈజీగా స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. మిలియన్ల కొద్ది సజీవులు ఉన్నాయి. ఎస్, ఈ భూప్రపంచంలో చాలా సజీవులు అనేవి ఉన్నాయి. దే ఆర్ ద మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, అవునా? సో వాటి ఆకారం కానీ పరిమాణం కూడా డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉండవు. హ్యూమన్ బీయింగ్స్ చూడండి ఒకలా ఉంటారు, యానిమల్స్ ఒకలాగా ఉంటాయి, బర్డ్స్ ఒకలా ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో మిలియన్ల కొద్దీ ఉన్న సజీవుల్లో వాటి యొక్క ఆకారం కానీ పరిమాణం కూడా ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వాటి అవయవాలు ఆకారం, పరిమాణం మరియు కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయి. వాటి అవయవాలు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్. అట్ ద సేమ్ టైం ఆర్గాన్స్ యొక్క ఆకారం కూడా ఎలా ఉంటుంది, షేప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పరిమాణం, కణాల సంఖ్యలో భిన్నంగా ఉంటాయన్నమాట. అందులో కొన్నిటిని ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. కణాల సంఖ్య నెంబర్ ఆఫ్ సెల్స్. సో మనం ఏంటంటే ఒక పెద్ద చెట్టును కానీ ఒక పెద్ద యానిమల్ ఆర్ ఎలిఫెంటే అనుకుందాం, వంటి ఒక పెద్ద జంతువుని చూస్తే వాటిలో ఎన్ని సెల్స్ ఉండవచ్చు ఒకసారి ఊహించుకోగలమా? ఆ నెంబర్ ఎలా ఉంటుంది, మిలియన్స్ ట్రిలియన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవ దేహంలో కూడా ఏంటిది, డిఫరెంట్ టైప్స్, భిన్న ఆకారాలు పరిమాణాలు కదా, ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది హ్యూమన్ బాడీ కూడా. వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానవ దేహమే తీసుకుందాం. మానవ దేహాన్ని తీసుకుంటే భిన్న ఆకారాలు పరిమాణాలు గల ట్రిలియన్ కణాలు కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. వేరువేరు సమూహాలుగా ఉండే కణాలు వేరువేరు విధులు నిర్వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెదడు, బ్రెయిన్ తెలుసు కదా, బ్రెయిన్లో నర్వ్ సెల్స్ ఉంటాయి. ఆ నర్వ్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అవునా? అలాగే లంగ్స్లో ఉండే సెల్స్ యొక్క స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.
సో అక్కడేంటి 2 వేరు వేరు రకాల కణాలు ఉన్నాయి. నర్వ్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ అనేది అంటే నర్వ్ సెల్స్ తెలుసు కదండి అందరికీ. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డిఫరెంట్‌గా ఉంటుంది. అవునా? సో అలాగే లంగ్స్ దేంతో ఫామ్ అవుతుంది? వెన్ కంపేర్ టు నర్వ్ సెల్‌తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ సెల్స్‌తో అనేది ఫామ్ అవుతుంది. సో అవన్నీ కూడా ఏం చేస్తాయి? దానికి సంబంధించిన వాటికి ఏదైతే చెప్పారో, వాటికి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించిన వర్క్స్ అనేవి చేస్తాయి. చూడండి, నర్వ్ సెల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది లంగ్ యొక్క సెల్స్ అనుకుందాం. లంగ్స్ అనేవి ఇట్లాంటి సెల్స్‌తో ఫామ్ అయ్యాయి అనుకుందాం. 2 వేరు వేరు సమూహాలుగా ఉండే కణాలు. ఇక్కడ నర్వ్ సెల్స్ అనేవి అన్నీ కూడా ఒక సమూహంగా ఫామ్ అవుతాయి. ఇలాగ లంగ్స్‌కి సంబంధించిన సెల్స్ అనేవి కూడా ఒక సమూహంగా ఫామ్ అయ్యి వేరు వేరు విధుల్ని నిర్వర్తిస్తాయి. ఇక్కడ నర్వ్ సెల్ యొక్క విధి ఏమిటి? ఒక మెసెంజర్ అంటే ఒక మెదడు నుంచి ఆదేశాలను శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి ఆదేశాలను మెదడుకు చేరవేయటం. ఈ నర్వ్ సెల్స్ అన్నీ కలిసి ఏం ఫామ్ చేసినాయి? బ్రెయిన్ని ఫామ్ చేసినాయి. నర్వ్ సెల్స్ అన్నీ కలిసి ఏం ఫామ్ చేసినాయండి? బ్రెయిన్ అనేది ఫామ్ అయిందనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? వేరు వేరు సమూహాలు ఏవైతే నర్వ్ సెల్ లాంటి స్ట్రక్చర్ కలిగి ఉన్నాయో అవన్నీ అటువంటి సెల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఒక సమూహంగా ఉన్నాయి. అలాగే లంగ్స్కి సంబంధించిన సెల్స్ అన్నీ కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక ఆర్గాన్ని ఫామ్ చేసినాయి అనమాట. ఇక్కడ 2 వేరు వేరు సమూహాలే కదా, ఈ కణాలు వేరువేరుగా ఉన్నాయి కదా, వాటి యొక్క విధులు కూడా ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. దీని యొక్క పని ఏంటిది? మెదడుని ఫామ్ చేయటం. దీని యొక్క పని ఏంటి? లంగ్స్ని ఫామ్ చేయటం, అంటే ఊపిరితిత్తుల్ని ఫామ్ చేయటం. ఈ సెల్స్ అన్నీ కలిసి అంటే ఊపిరితిత్తులు రిలేటెడ్ టిష్యూని ఫామ్ చేయాలి, కణజాలాన్ని. తర్వాత ఊపిరితిత్తులు అనే అవయవాన్ని ఆర్గాన్ని ఫామ్ చేయాలి. ఇది కూడా అంతే. ఫస్ట్ మెదడుకు సంబంధించిన టిష్యూని అంటే కణజాలాన్ని ఫామ్ చేయాలి. తర్వాత మెదడు అనే ఆర్గాన్ని అవయవాన్ని ఫామ్ చేయాలన్నమాట. వాటి యొక్క సమూహాన్ని బట్టి అవి వేరువేరు కణాలు వేరువేరు విధులను నిర్వర్తిస్తాయి ఖచ్చితంగా. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే బిలియన్ అనగా 1000 మిలియన్స్, ఒక ట్రిలియన్ అనగా 1000 బిలియన్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. ఏ ఆర్గానిజం అయితే ఒకటి కన్నా ఎక్కువ సెల్స్తో ఉంటుందో దాన్ని బహుకణ జీవులు, మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటారు. మనకు తెలుసు మల్టీ అంటేనే ఎక్కువ, బహు అంటే ఎక్కువ అని. చిన్న జీవుల్లో కణాల సంఖ్య ఏముంటుందండి? చాలా తక్కువగా ఉంటుంది. బహుకణ జీవులతో కంపేర్ చేస్తే వాటికన్నా కొంచెం చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటిలో కణాల సంఖ్య ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ అవి ఏం చేస్తాయి? ఆ జీవి యొక్క పనితీరు పైన ఏ విధమైన ఎఫెక్ట్ అవేని కలిగించవు. అంటే బహుకణ జీవులో ఈ వర్క్స్ అన్నీ చేయటానికి నెంబర్ ఆఫ్ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా. సో ఈ చిన్న జీవుల్లో ఇటువంటి వెల్ డెవలప్డ్ ఆర్గాన్స్ కానీ వెల్ డెవలప్డ్ సెల్స్ కానీ లేవు కదా. సో వాటి యొక్క పనితీరు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే నో, నెవర్. పనితీరు మీద ఎటువంటి విధమైన ప్రభావం అనేది ఇవి కలిగించవు అనమాట. మనం షాక్ అయ్యే విషయం ఏంటంటే ఈ బిలియన్స్ కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణ జీవిగానే జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక టాల్ ట్రీ అని, ఒక పెద్ద ఎలిఫెంట్ అని, అట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ అని. ఇవన్నీ కూడా ఏంటిది? బిలియన్స్ కణాలతో ఉన్న జీవులు అనమాట. అవి స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే సింగిల్ సెల్తోనే అవి వాటి యొక్క లైఫ్ని స్టార్ట్ చేశాయి అని చెప్తున్నారు. అంటే ఈ బిలియన్ కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగానే తన జీవితాన్ని, తన లైఫ్ని ఏం చేసింది? స్టార్ట్ చేసింది అని చెప్తున్నారు. ఆ సెల్ ఏంటిది? ఫలదీకరణ చెందిన అండం. ఆ కణం ఏంటిది? ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. ఏదైతే ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఉందో ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్స్ జరిగి, సో ఈ పర్టికులర్ సెల్ ఇలాగా, ఈ పర్టికులర్ సెల్ ఇలాగా అని చెప్పేసి అవి సెల్స్ అనేవి వాటి యొక్క స్ట్రక్చర్ని బట్టి, షేప్ని బట్టి, వాటి యొక్క నేచర్ని బట్టి డివైడ్ అయిపోయి ఒక గ్రూప్గా వచ్చి ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ అని టిష్యూని ఫామ్ చేసి, టిష్యూస్ అని ఆర్గాన్స్ అని ఆర్గాన్ సిస్టమ్స్ని ఫామ్ చేస్తే ఒక హ్యూమన్ బీయింగ్స్ని తయారు చేస్తాయి. ఇవన్నీ కూడా దేని ద్వారా స్టార్ట్ అయినాయి అంటే సింగిల్ సెల్, నథింగ్ బట్ సింగిల్ సెల్. ఏకకణ జీవిగానే ఆర్ ఏకకణంగానే తన జీవితాన్ని స్టార్ట్ చేశాయి అనమాట. ఆ సెల్లే, ఆ కణమే ఫలదీకరణ చెందిన అండం, అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఒక సెల్ అనేది ఖచ్చితంగా ఏం చేస్తుంది? సెల్ డివిజన్స్ అనేవి చేస్తుంది. డివిజన్ ప్రాసెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ కంప్లీట్ ఒక ఆర్గానిజంగా, మల్టీ సెల్ ఆర్గానిజంగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది అనమాట. సో
ఇక్కడ చూడండి, ఫలదీకరణ చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్యను పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఫెర్టిలైజేషన్ అయినాక ఏం చేస్తుంది, ఖచ్చితంగా సెల్ డివిజన్ అంటే డివిజన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దెన్ సెల్ నెంబర్ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. అంటే ఒక సెల్ 2 సెల్స్ గాను, 2 సెల్స్ 4 సెల్స్ గాను, 4 సెల్స్ 8 సెల్స్ గాను, అలాగే ఏం చేస్తుంది, సెల్ యొక్క నెంబర్ అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ అమీబా అట్ ద సేమ్ టైం పారామిషం ఇచ్చారు. ఈ రెండు ఏంటి, 2 డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనమాట. ఈ రెండు కూడా 2 జీవులు. ఓకే, ఈ రెండింటికి ఏంది, ఏకకణ జీవే. అమీబా ఏకకణ జీవే, పారామిషం కూడా ఏకకణంతో ఏర్పడిన జీవే. ఇలా ఒక కణం కలిగిన జీవులను ఏమంటారు, ఏకకణ జీవులు అంటారు. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అని అంటారు వాటిని. నెక్స్ట్, ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తాయి. ఏకకణ జీవి అయినప్పటికీ తను చేయాల్సిన విధి విధానం నుంచి ఎప్పుడూ తప్పించుకోదన్నమాట. ఏదైతే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ చేస్తాయో, వాటికి ఏవైతే నీడ్స్ ఉన్నాయో, ఏవైతే వాటి యొక్క ఫంక్షన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా తూచా తప్పకుండా అవి కూడా పాటిస్తాయి. అమీబా మనకు తెలిసిందే కదండి, అమీబా కూడా సింగిల్ సెల్ ఆర్గానిజం. అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని ఏం చేస్తుంది, సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, అట్ ద సేమ్ టైం చేస్తుంది, ఎక్స్క్రీట్ చేస్తుంది అంటే విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి అంటే రీప్రొడక్షన్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఏంటిది, బహుకణ జీవులు కూడా ఇలాంటి ఫంక్షన్స్ అనేవి చేస్తాయి. అవునా, బహుకణ జీవుల్లో కూడా ఇలాంటి విధులు ప్రత్యేక కణాల సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వహిస్తాయి. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. సో ఏకకణ జీవి కదా అని అమీబా ఆహారం సంగ్రహించుకుని ఉంటుందా, ఉంటుంది. అది ఆహారాన్ని సేకరిస్తుంది, దాన్ని డైజెషన్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం రెస్పిరేషన్ చేస్తుంది. ఇవన్నీ కూడా బహుకణ జీవులు చేస్తూనే ఉంటాయి. అలాగే ఎక్స్క్రీట్ చేస్తుంది, పెరుగుతుంది అంటే అమీబా ఏకకణ జీవి కదా, దాంట్లో సెల్ డివిజన్స్ జరిగి అది పెరుగుతుందంటే నో, అది అలా పెరగదన్నమాట. దాని యొక్క పరిధిని అది విస్తరించుకుంటుంది. అంటే ఫస్ట్ అమీబా ఒక డాట్ లాగా ఉంటే, తర్వాత చూస్తే అమీబా యొక్క సైజ్ అనేది పెరుగుతుంది, కానీ సెల్ డివిజన్స్ జరిగి అక్కడ ఆ టైప్ ఆఫ్ పెరుగుదల అనేది ఉండదన్నమాట. ఉన్న ఏకకణమే రోజు రోజుకి దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటుంది అన్నమాట. అది దాంట్లో ఉండే పెరుగుదల, ప్రత్యుత్పత్తి, రీప్రొడక్షన్ కూడా జరుగుతుంది. బహుకణ జీవుల్లో కూడా ఏం చేస్తే ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటి కోసం ప్రత్యేకమైన కణ సమూహాలు నిర్మితమై ఉంటాయని మనకు తెలుసు. వివిధ కణజాలాలు అంటే వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఇవి నిర్వహిస్తాయి. సో ఇక్కడ ఏంటి, మనకి బహుకణ జీవుల్లో ఆహార సేకరణకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి వర్క్ చేస్తాయి, డైజెషన్కి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి వర్క్ చేస్తాయి, రెస్పిరేషన్ శ్వాసించడానికి ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి వర్క్ చేస్తాయి, ఎక్స్క్రీషన్కి ఇంకో గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి వర్క్ చేస్తాయి, పెరుగుదలకి, అలాగే రీప్రొడక్షన్కి. ఒకటి చేసే ఫంక్షన్ ఇంకోటి చేయదన్నమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆర్గాన్ కానీ నిర్వర్తించే విధిని ఇంకొకటి నిర్వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసించడం అనేది లంగ్సే చేస్తాయి, అవునా. ప్రత్యుత్పత్తి, రీప్రొడక్టివ్ సిస్టంలోనే జరుగుతుంది. సో రీప్రొడక్టివ్ సిస్టంలో శ్వాసించడంలో తీసుకెళ్ళి రీప్రొడక్షన్ చేసుకుందామంటే అది అసాధ్యం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేక విధికి ఒక ప్రత్యేకమైన కణజాలాలు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రత్యేక కణాల సమూహంతో నిర్మితమైన వివిధ కణజాలాలు నిర్వర్తిస్తాయి అని చెప్తున్నారు. కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. సో గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కలిసి ఏమి ఏర్పడతాయి, ఆర్గాన్స్ అన్నమాట. ఓకేనా, అంటే సెల్స్ ఫార్మింగ్ ద డిఫరెంట్ టిష్యూస్ ఏం ఫామ్ చేస్తాయి, ఆర్గాన్స్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎలాగ టిష్యూని ఫామ్ చేస్తాయి, టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ ఏంటంటే టీచర్ అనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తారు, మనకి అమీబా పారామిషం అనేవి అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం ఏం చేస్తాం, పర్మనెంట్ స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని ఎప్పుడు మనకి లెసన్ రిలేటెడ్గా టాపిక్ వస్తే వాటిని మైక్రోస్కోప్ కింద పిల్లలకి ఇచ్చి అబ్జర్వ్ చేపిస్తాం. సో ఈ యాక్టివిటీలు ఏం చేస్తుందంటే, అలా చేయడానికి బదులుగా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా పిల్లల్ని చెరువు దగ్గరికి చెరువు నీటిని వాటర్ని సేకరించి స్లైడ్స్ని పిల్లల చేత తయారు చేయించి అందులో ఉన్న సూక్ష్మజీవుల్ని చూపించమని చెప్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా చెరువులో ఉన్న వాటర్ని తీసుకుని స్లైడ్స్ని తయారు చేయాలి. మనము ఆల్రెడీ చేసి పెట్టడం కాకుండా పిల్లలతో చేపించి దాంట్లో అప్పుడు అలా చూసుకుంటే నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కనిపిస్తాయి. నాట్ ఓన్లీ అమీబా, నాట్ ఓన్లీ పారామిషం, ఇంకా వీటితో పాటు అలాంగ్ విత్ దిస్
వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పిల్లలు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి వీలుంటుంది, వాళ్ళు ఎక్కువ నేర్చుకోవడానికి వీలుంటుందని ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, మనం ఆల్రెడీ చేసేసి పెట్టేస్తే వాళ్ళు జస్ట్ అమీబాని పారామిషాన్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటారు, ఎలా స్లైడ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. అదే వాళ్ళతో చేపిస్తే 1 or 2 అనేవి డిస్టర్బ్ అయినా కూడా తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ కణాల ఆకారం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కణాల ఆకారం అండి. సో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే మనకి పిక్చర్ ఇచ్చారు కదా, ఇంతకుముందు ప్రీవియస్ పిక్చర్స్ని మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం, అమీబా అండ్ పారామిషం. దానిలో ఏం చేసాం, అమీబా ఆకారం ఎలా ఉంది మనం ఏమైనా డిఫైన్ చేయగలమా? అలాగే దాని ఆకారం ఎలా ఉంటుంది, ఒక ఆర్డర్గా ఉండదు, అవునా? అమీబా యొక్క షేప్ అనేది ఒక ఆర్డర్లో ఉంటుందా, ఇర్రెగ్యులర్ షేప్ని కలిగి ఉంటుంది. అమీబా అంటే క్రమరహితం అని మనకు తెలుసు. అయితే యాక్చువల్గా ఏంటంటే నిజానికి ఇతర జీవుల వలె అమీబాకు నిర్దిష్టమైన ఆకారం లేదు. దానికి ఏంటి, ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు, ఇర్రెగ్యులర్ షేప్ని కలిగి ఉంటుంది. ఇది నిరంతర ఆకారాన్ని ఏం చేసుకుంటుంది, మార్చుకుంటూ ఉంటుందన్నమాట. దాని దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకొని వచ్చిన నిర్మాణాలు గమనించవచ్చు. సో అమీబా బాడీ నుంచి ఏంటంటే వివిధ పొడవులు, అంటే ఒకే రకమైన పొడవు కాదు, ఒకే రకమైన లెంత్ కాదు, డిఫరెంట్ లెంత్స్లో వెలుపలికి అంటే బాడీ నుంచి బయటకి పొడుచుకొని వచ్చిన నిర్మాణాలు, స్ట్రక్చర్స్ని మనం గమనించవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ 7th క్లాస్లో వచ్చిందనమాట. వాటిని ఏమంటాం, మిథ్యాపాదాలు అంటారు, సూడోపోడియా అంటాం. ఏమంటారండి వాటిని, మిథ్యాపాదాలు. మిథ్య అంటే మాయ, అది జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాయి అన్నమాట. అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తాయి, అలాగే మాయమవుతాయి అన్నమాట. అది మూవ్ ఆన్ అవ్వటానికి, అలాగే ఫుడ్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ మిథ్యాపాదాలు సూడోపోడియా అనేది యూజ్ అవుతాయి. అది ఎప్పుడు కనిపిస్తాయి, అమీబా మూవ్ అయినప్పుడు ఆర్ ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు. ఈ 2 టైమ్స్లో మిథ్యాపాదాలు సూడోపోడియా అనేవి కనిపిస్తే తర్వాత ఏమైపోతాయి, కనిపించకుండా పోతాయి అన్నమాట. అంటే మనకి అవి డిసపియర్ అయిపోతాయి అని చెప్తున్నారు. అమీబా ఆకారాన్ని మార్చుకోగలగటం వల్ల ఏం ప్రయోజనాలు పొందగలుగుతుంది? చాలా ప్రయోజనాలే పొందుతుంది అమీబా. ఎందుకంటే అది సింగిల్ సెల్ ఆర్గానిజం కాబట్టి అది ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలన్నా, మూవ్ ఆన్ అవ్వాలన్నా, రిమైనింగ్ యాక్టివిటీస్ అయినటువంటి ఏంటివి, రీప్రొడక్షన్, ఎక్స్క్రీషన్, ఇలాంటి వాటిని అన్నీ ఆ సెల్లోనే చేయాలి. కాబట్టి అది ఖచ్చితంగా దాని యొక్క షేప్ని ఎప్పటికప్పుడు మార్చుకొని, అంటే ఆ పర్టిక్యులర్ విధిని ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ నిర్వర్తించడానికి అనువుగా తన బాడీని అది మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం తనకు ఉంది. కాబట్టి అది తన ఆకారాన్ని మార్చుకుంటుంది అనమాట. మిథ్యాపాదాలు ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు ఆహార సేకరణ గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఈ సూడోపోడియా వల్ల ఏమవుతుంది, అమీబా దాని యొక్క షేప్ని చేంజ్ చేసుకుంటుంది. ఆ చేంజ్ కూడా దేనికి యూజ్ అవుతుంది, ఫుడ్ కలెక్షన్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవులోని తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఏంటంటే లైక్ అమీబా లాగే తన యొక్క షేప్ని ఏం చేసుకుంటే మార్చుకోగలుగుతాయి అన్నమాట. అవి కూడా ఏకకణంగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే తన ఆకారం అనేది నాట్ ఓన్లీ అమీబానే మాత్రమే కాకుండా మానవుల్లో ఉన్న తెల్ల రక్త కణాలు కూడా ఏం చేస్తే వాటి యొక్క షేప్ని మార్చుకుంటూ ఉంటాయన్నమాట. ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే కేవలం కణం మాత్రమే, కానీ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి జీవరాశి. సో ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఓన్లీ ఒక సెల్ మాత్రమే, తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఓకే, అమీబా ఏకకణ జీవే, అంటే అమీబా అనేది ఏకకణం, తెల్ల రక్తం అనేది ఏకకణం. ఈ రెండు ఒకటే అంటే కాదు. ఆ రెండిట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటి, ఓన్లీ 2 ఏకకణాలు మాత్రమే. తెల్ల రక్త కణము వైట్ బ్లడ్ సెల్ ఏకకణంతోనే నిర్మితమైంది, అమీబా ఏకకణంతో ఉంది. కానీ ఇది ఒక కణంగానే ఉండిపోయింది. అమీబా అలా కాదు, అది కంప్లీట్ ఒక జీవరాశి. అది తన ఇండిపెండెంట్ లైఫ్ని అది లీడ్ చేయగలదు. ఒక కంప్లీట్ ఆర్గానిజం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఆర్గానిజం అనమాట. ఓకేనా, అది ఒక సెల్గానే ఉండిపోయింది. ఇది ఒక సెల్ అయ్యుండి ఒక జీవిగా తన ఉనికిని చూపుతుంది. ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం నిర్వర్తించగలిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలిగిన ఏకకణ జీవి ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ అమీబా.
సో మిలియన్ కొద్దీ కణాలు ఉన్న జీవులలో నీవు ఏ ఆకారాలు ఊహిస్తావు? ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఇచ్చారనమాట. మానవులో రక్త కణాలు, కండర కణాలు, నాడీ కణాలు వంటి భిన్న కణాలు చూపిస్తుంది. ఎస్, మన హ్యూమన్ బాడీలో ఏంటంటే అన్ని సెల్స్ ఒకేలాంటి షేప్ని, స్ట్రక్చర్ని, ఫంక్షన్ని కలిగి ఉండవు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెల్స్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉంటాయి దాంట్లో? బ్లడ్ సెల్స్ ఉంటాయి, మజిల్ సెల్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయి. అలాగే అవి ఏం చేస్తాయి? డిఫరెంట్ షేప్స్ అనేవి కలిగి ఉంటాయి. అలాగే స్పెసిఫిక్ ఫంక్షన్ కూడా అవి నిర్వర్తిస్తాయి అన్నమాట. సాధారణంగా ఏంటంటే కణాలు గుండ్రంగా కానీ, వర్తులాకారంగా కానీ, పొడవుగా కానీ ఉంటాయి. సో ఈ సెల్స్ కూడా వాటి యొక్క నేచర్ ఎలా ఉంటుంది? అయితే గుండ్రంగా ఆర్ వర్తులాకారంగా ఆర్ పొడవుగా ఉంటాయని చెప్తున్నారు. కానీ కొన్ని సెల్స్ ఏం చేస్తే పొడవుగా, ఇరువైపులా మొనదేలి ఉంటాయి అని కూడా చెప్తున్నారు. అవి కదురు ఆకారాన్ని చూపిస్తాయి. కొన్ని నాడీ కణాలు లేదా న్యూరాన్స్ వలె శాఖాయుతంగా కూడా ఉంటాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొన్ని ఏం చేస్తే శాఖాయుతంగా బ్రాంచెస్గా ఉంటాయన్నమాట. నాడీ కణాల సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పారు కదా, ఏబీసీ మానవులోని రక్త కణాలు. ఇక్కడ వచ్చేసి ఏంటి? వర్తులాకారపు రక్త కణాలు. ఇవన్నీ కూడా రక్త కణాల యొక్క ఆకారము, నేచరు ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కదురు ఆకారపు కండర కణాలు. మజిల్ సెల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, అంటే రెండు వైపులా మొనదేలి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా? రెండు వైపులా పొడవుగా ఉంది, రెండు వైపులా మొనదేలి ఉంది. అలాగే నర్వ్ సెల్, నాడీ కణం వచ్చేసి ఎలా ఉంది మనకి? నాడీ కణం లేదా న్యూరాన్స్ బ్రాంచెస్గా ఉంది, శాఖాయుతంగా. దీని యొక్క పని ఏంటి? ఇక్కడ ఇంకో న్యూరాన్ అనేది వస్తే ఇంకో న్యూరాన్తో కలిపి ఏం చేస్తుంది తను? అక్కడ ఏం చేయలేదు, సమాచారాన్ని సేకరించి రిమైనింగ్ బాడీ పార్ట్స్కి అది పంపించాలి. కాబట్టి అది లేదు, నేను ఇలాగే ఉంటా అంటే కుదరదు. ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక న్యూరాన్ నుంచి సమాచారాన్ని కలెక్ట్ చేయాలి, ఆర్ ఇంకో న్యూరాన్కి ఇది సమాచారాన్ని అందించాలి. అందుకని ఇది ఎలా ఉంటుంది? శాఖాయుతంగా ఉంటుంది. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి కాబట్టి ఇలాగ బ్రాంచెస్ని కలిగి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, తద్వారా శరీరంలో ఏంటంటే భిన్న అవయవాలు పనులు, నియంత్రణ మరియు సమన్వయానికి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, కణాలలో ఏంటంటే ఏ భాగము దాని ఆకారాన్ని ఇస్తుందో మనం ఊహించగలమా? కణాల్లో ఏంటంటే భాగాలన్నీ ఒక పొరచే ఆవరించబడి ఉంటాయి. కణాల్లో ఇంటర్నల్గా పార్ట్స్ ఉంటాయి కదా, ప్రతి సెల్లో ఇంటర్నల్లో చాలా ఆర్గనెల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే ఒక పొర చేత ఆవరించబడి ఉంటాయి. ఆ పొర వృక్ష, జంతు కణాల ఆకారాన్ని ఇస్తుంది. ఏదైతే లేయర్ ఉంటుందో అవన్నీ ఏం చేస్తే ఆ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది? వృక్ష కణానికి అంటే ప్లాంట్ సెల్, అట్ ద సేమ్ టైం యానిమల్ సెల్కి ఒక స్ట్రక్చర్ని ఆర్ షేప్ని ఇస్తుందన్నమాట. కణకవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పైన ఉండే అదనపు పొర. ఎస్, సెల్ వాల్ అనేది ఏంటంటే ఎడిషనల్ కవరింగ్ ఆర్ ఓవర్ ద సెల్ మెంబ్రెయిన్ పైన ఉంటుంది. ఎవరిలో? వృక్ష కణజాలాలలో ఉంటుందన్నమాట. వృక్ష కణాల్లో కణత్వచం అనేది అదనంగా ఉంటుందన్నమాట. కణత్వచం అనేది అదనంగా ఉండే పొర. ఇదేంటంటే కణాలకు ఆకారాన్ని అలాగే దృఢత్వాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి ఇది ప్లాంట్ సెల్కి అంటే? షేప్ ఇస్తుంది, అలాగే దృఢంగా ఉండటానికి కూడా ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఎస్, బ్యాక్టీరియా సెల్స్ ఆల్సో హ్యావ్ సెల్ వాల్. ఓకేనా? సో ఇదండి ఈరోజు 8th క్లాస్ బయాలజీలో ఉన్న టాపిక్, కణాల ఆకారం అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో కణాల పరిమాణం దాని తర్వాత ఉన్న టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.